బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. ముంచగ్గింపూట్ మండలం ధూళిపూట్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి. మందు పాత్ర పేల్చినట్టు తెలుస్తుంది మావోయిస్టులు, దీంట్లో పోలీసులు కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడ్డటువంటి పోలీసుల సిచ్యువేషన్ ఎలా ఉంది? రిషిత, ఇది ముంచంగిపుట్టు మండలం ధూళిపుట్టు అటవీ ప్రాంతం, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కోంబింగ్ వెళ్తున్నటువంటి సిఆర్పిఎఫ్ దళానికి ఇక్కడ మావోయిస్టులు తారసపడ్డారని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు కోంబింగ్ జరుగుతుండగానే వీళ్ళ కదలికలను పసిగట్టినటువంటి మావోయిస్టులు మరోసారి పేటరేగిపోయారు. అక్కడ మందుపాత్రను అమర్చి పేల్చివేశారు రిమోట్ ద్వారా. అయితే ఇందులో పేల్చివేసిన సంఘటనలో అప్పటికి ఒక ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు గాయపడినట్లుగా సమాచారం అందుతోంది రిషిత. అలాగే అక్కడే స్థానికుడు కూడా ఒక వ్యక్తి కూడా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. వీళ్ళు మొత్తం ముగ్గురిని కూడాను స్థానిక ఆసుపత్రికి తరలించారంటున్నారు. ఇది తెల్లవారుజామున జరిగిందనేటువంటిది ఒక ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈ మందు పాత్ర పేల్చివేసిన ఘటన మీద జిల్లా పోలీసులు ఇంతవరకు నిర్ధారించకపోవడం అనేది ఒక ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా ఎంతమంది పోలీసులు గాయపడ్డారు అన్నది మాత్రం ఇంకా పూర్తిగా సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఒక ముగ్గురు గాయపడినట్లుగా తెలుస్తుంది మందు పాత్ర పేల్చినటువంటి ఘటనలో. అయితే తమ ఉనికిని కాపాడుకోవడానికే మరోసారి మావోయిస్టులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నటువంటిది పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మనం కొద్ది రోజుల క్రితం కూడా చూసాం, ప్రాంతాల్లో ఒరిస్సా తదితర ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు మందు పాత్ర పేల్చివేసినటువంటి ఘటన మనం చూసాము. అది జరిగినటువంటి కొద్ది రోజులకి ఈ ఘటన ముఖ్యంగా విశాఖ జిల్లాలో చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు మరోసారి సంచలనం కలిగిస్తోంది రిషిత. శ్రీదేవి, మరి ప్రస్తుతం గాయపడేటువంటి పోలీసులు ఎక్కడున్నారు శ్రీదేవి? ప్రస్తుతానికి పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇంకా లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించవచ్చు. అయితే ఇది సిఆర్పిఎఫ్ జవాన్లు కాబట్టి ఖచ్చితంగా ఇది విశాఖ నగరానికి తరలించే అవకాశాలు ఉన్నాయి. మరికొంత సమాచారాన్ని మాత్రం అంటే పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఈ సమాచారం వచ్చిన వెంటనే ముఖ్యంగా ఇక్కడ మెరుగైన చికిత్స కావాలంటే విశాఖ ఒకటే మనకి సరైనటువంటి సమీపం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి విశాఖకు తరలించే అవకాశాలు మాత్రం ఉన్నాయి రిషిత. రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.